జూన్ 1 సాయంత్రం రిలీజ్ అయిన సాయంత్రం 6 గంటలన్నరకి రిలీజ్ అయిన ఏపీ ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే ప్రతీదీ కూడా కూటమికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మనం మేజర్‌గా చూసుకుంటే మనం ఒక 9 సర్వేలు చూసాం మనం. 9 సర్వేల్లో చూసుకుంటే వైసీపీకి ఓన్లీ 3 సర్వేలు మాత్రమే చెప్తున్నాయి. అంటే 3 సర్వే సంస్థలు మాత్రమే వైసీపీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి. మిగతా 6 సంస్థలు కూడా ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వచ్చేటట్టు ఉందని చెప్తున్నాయి. అవేంటో ఒకసారి మనం వివరంగా చూద్దాం. మొదటగా చూసుకుంటే మనం చాణక్య ఎక్స్ సర్వే వచ్చేటప్పటికి వైసీపీకి 47 సీట్లు వస్తాయని చెప్పింది. కూటమికి 109 సీట్లు వస్తాయని చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కేకే సర్వే అనేది వన్ సైడ్గా కూటమి ఏకంగా దాదాపుగా హయ్యర్ మెజారిటీతో గెలుస్తుంది. లాస్ట్ టైం కూడా మనం చూసుకుంటే 2019లో వైఎస్ఆర్సీపీ 150 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని చెప్పింది. ఖచ్చితంగా ఆ కేకే సర్వే చెప్పినట్టు వన్ సైడ్గా వైసీపీ లగ్గింది. కానీ ఈసారి కేకే సర్వే కూటమికి అవకాశం ఉందని చెప్పింది. అది ఎన్ని అని అంటే దాదాపుగా 160 సీట్ల వరకు కూటమికి వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ 14 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చేటట్టు ఉందని చెప్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పీపుల్ పల్స్ అనే సర్వే సంస్థ చూసుకుంటే వైసీపీకి 40 నుంచి 60 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అండ్ కూటమి చూసుకుంటే దాదాపు 111 నుంచి 135 వరకు వచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ చాణక్య సర్వే చూసుకుంటే వైసీపీకి 39 నుంచి దాదాపు 50 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ కూటమి చూసుకుంటే 114 నుంచి 125 స్థానాల వరకు వచ్చే అవకాశం ఉందన్నటువంటి చాణక్య సర్వే చెప్తుంది. అండ్ నెక్స్ట్ వ్రాప్ సర్వే చూసుకుంటే వైసీపీకి దాదాపు 158 వస్తాయని చెప్తుంది. అంటే లాస్ట్ టైం 151 వచ్చినాయి కదా వైసీపీకి. ఈసారి ఇంకా బెటర్ ఫలితాలు వస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఫలితాలకి బహుశా దీన్ని ఉద్దేశించే చెప్పినట్టున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చిన దానికంటే 7 సీట్లు అనేవి ఎక్కువగా వచ్చినట్టు చెప్తున్నాయి. వ్రాప్ సర్వే సంస్థలు చూసుకుంటే వైసీపీకి 158, కూటమికి చూసుకుంటే 4 నుంచి 17 మాత్రమే వస్తాయన్నట్టు చెప్తుంది. మనం నెక్స్ట్ చూసుకుంటే ఆరాం ఆస్థాన్ సర్వేలో వైసీపీకి అవకాశం ఎక్కువ దక్కేటట్టుంది. 94 నుంచి 104 సీట్ల వరకు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉందన్నట్టు చెప్తుంది. ఆరాం ఆస్థాన్ సర్వేలో ఎన్డీఏకి చూసుకుంటే 71 నుంచి 81 మాత్రమే వస్తాయి. అంటే కనీసం ఎడ్జ్కి ఇంకా కనీసం ఒక 7-8 సీట్లు ఇంకా తక్కువ వస్తాయి అన్నట్టు ఆరాం ఆస్థాన్ సర్వే చెప్తుంది. యాక్చువల్లీ ఆరాం ఆస్థాన్ సర్వే అనేది వైసీపీకి ఫేవర్గా పనిచేసింది అన్నట్టు చాలా మంది చెప్తున్నారు. ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో నేను వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసాను, నేను ఈవెన్ ప్రశాంత్ కిషోర్ సర్వే టీంలో కూడా నేను కొన్ని రోజులు హెల్పర్ కింద హెల్పింగ్ చేశాను అని చెప్పి ఆయన ఆరాం మస్తాన్ గారి ఆయన డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో ప్రసంగించడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే స్మార్ట్ పోల్ సర్వే చూసుకుంటే వైసీపీకి 80 నుంచి 88 స్థానాలు వచ్చే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నారు. ఎన్డీఏకి వచ్చేటప్పటికి 93 నుంచి దాదాపుగా 102 స్థానాలకు వచ్చేటట్టు చెప్తున్నారు. ఇది స్మార్ట్ పోల్ సర్వేలో. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే జన్మత్ పోల్ చూసుకుంటే మనకి ఓవరాల్గా 95 నుంచి 103 స్థానాలు వైసీపీకి వస్తాయని, 67 నుంచి 77 వరకు సుమారుగా ఎన్డీఏ కూటమి అనేది గెలుచుకుంటుంది అన్నట్టు జన్మత్ పోల్ చెప్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి పార్థదాస్ సర్వే చూసుకుంటే 110 నుంచి 120 సీట్లు వైసీపీకి వస్తాయి. ఓన్లీ కూటమికి 65 నుంచి దాదాపు 75 వరకు వచ్చే అవకాశం ఉందనేటట్టు చెప్తున్నాయి. ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే 9 సర్వేల్లో ఓవరాల్గా చూసుకుంటే ఆరాం ఆస్థాన్ సర్వే ఒకటి, జన్మత్ పోల్ ఒకటి, పార్థదాస్ ఒకటి, ఈ 3 సర్వే సంస్థలు మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. అది కూడా 90 నుంచి 105 స్థానాల మధ్యలో గెలిచే అవకాశం ఉందన్నట్టు చెప్తున్నాయి. మిగతా 6 సర్వేలు ఓవరాల్గా చూసుకుంటే చాణక్య ఎక్స్ కానీ, కేకే సర్వే కానీ, పీపుల్స్ పల్స్ కానీ, చాణక్య కానీ, వ్రాప్ కానీ, అట్లా స్మార్ట్ పోల్ కానీ, ఈ 6 సంస్థలు చూసుకుంటే ఖచ్చితంగా 90 నుంచి 140, 150 వరకు వన్ సైడ్గా కూటమి గెలిచే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఎన్ని సర్వేలు చూసుకున్నా కానీ ఇంకా మనకి నేషనల్ లెవెల్లో కూడా చూసుకున్నా ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎక్కువగా కూటమికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఆల్రెడీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లో ఆల్రెడీ వాళ్ళు మొన్నటి వరకు ఒక మాట ఇప్పుడు మాట అని చెప్పి తేల్చేశారు. ఖచ్చితంగా అయితే ఓటమి అనేది తథ్యం. ఓవరాల్గా చూసుకుంటే మనకి వైసీపీకి వచ్చేవి 40 నుంచి ఒక 65 స్థానాల మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది బాగా ఎక్కువైంది. ఎందుకంటే మనం ఈ 70 ఏళ్ళ మనం చూసిందనమాట. ఈ 70 ఏళ్ల స్వాతంత్రంలో మనం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఎవరు పరిపాలన చేసినా సరే ఏ ముఖ్యమంత్రి మీద కూడా ఇంత వ్యతిరేకత అనేది ఎక్కడా కనబడలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రజల మీద ఇంత భారం అనేది, ఇన్ని ఇబ్బందులు అనేది ఎక్కడ గురవలేదు. ఓవరాల్గా చూసుకుంటే ఈ 5 ఏళ్లలో ప్రజలు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఓటు అనేది బాగా ఎక్కువైంది. ఆ ఓటుని ఎవరైతే పవన్ కళ్యాణ్ అనేవాడు చీలనవ్వకుండా చేసి కూటమిని కలుపుకుంటూ వెళ్ళి ఈరోజు వైసీపీ వినాశనానికి కారణమైంది. ఓవరాల్గా చూసుకుంటే ఎగ్జిట్ పోల్ సర్వేలు అన్నీ చూసుకుంటే ఓవరాల్గా మనకి ఖచ్చితంగా ఓటమి అనేది తథ్యం. కాకపోతే ఏంటంటే
40-65 మాక్సిమం 70 సీట్లు మించి ఎక్కువ కొట్టే అవకాశం లేదు. పైగా చూసుకుంటే లాస్ట్ టైం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ప్రతి మంత్రి కూడా ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది. మనకు మేజర్గా కొన్ని పేర్లు చూసుకుంటే రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, ఈవెన్ బొత్స సత్యనారాయణ, సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ కానీ, లేకపోతే కోడాల నాని కానీ, అనిల్ కుమార్ యాదవ్ కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, ఇలా ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 10 మంది మంత్రులు ఖచ్చితంగా వన్ సైడ్గా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ప్రతి సర్వేలో కూడా చెప్తున్నారు. అదేంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది చాలా ఎక్కువగా ఉంది. అదే ఒకటి బాగా పనిచేసింది. రెండు కూటమి వచ్చేటప్పటికి జనాల్ని బాగా మేనిఫెస్టో అనేది బాగా కలుపుకెళ్ళింది. ఖచ్చితంగా అయితే మాత్రం కూటమి అనేది అధికారంలోకి రావడం ఖాయం. ఈ 10 మంది మంత్రులు ఓడిపోవడం ఖాయం. వైసీపీ అధికారం కోల్పోవడం కూడా ఖాయమైనట్టు చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో. జూన్ 4 రిజల్ట్, జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ గురించి ఎలా అయితే ప్రజలందరూ వేచి చూశారో, ఎన్నడూ గతంలో చూసుకుంటే ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ అంటేనే కనీసం ప్రజలకు కొంతమందికి అవగాహన లేదు. అలాంటిది నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరు ఎగ్జిట్ పోల్స్ గురించి తహతాలు ఆడిపోయారు. ఎగ్జిట్ పోల్స్లో రిజల్ట్స్ ఎలాగొస్తాయి ఏంటి అనేది చూసుకుంటే ఖచ్చితంగా మనకి ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ని చూసి ఖచ్చితంగా వైసీపీ ఓడిపోద్దని వన్ సైడ్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే జూన్ 4 రిజల్ట్ కోసమే అందరూ ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా అయితే మాత్రం రిజల్ట్స్ అనేవి ఒక రేంజ్లో ఉంటాయి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నట్టు చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడం ఖాయం, ఇంటికి వెళ్ళిపోవడం ఖాయం అనేటట్టు ఎగ్జిట్ పోల్సే కానీ, ప్రతి సర్వే, డిజిటల్ సర్వేలే కానీ, యూట్యూబ్ ఛానల్ సర్వేలే కానీ, ప్రతి ఒక్కటి కూడా IVRS సర్వేలే కానీ, ఏది చూసుకున్నా కానీ ఎక్కువ శాతం 100కి దాదాపుగా 60-75% అబోవ్ కూటమి వస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒక 20-30% వరకు మాత్రమే వైసీపీ గెలుస్తుందని చెప్పి జూన్ 4 రిజల్ట్స్ కోసం మాత్రం ప్రజలు ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.